హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ స్వాతిని. ఈరోజు ఆఫ్టర్ సింధూర్ తర్వాత మా హస్బెండ్ లీవ్కి వచ్చారు. లీవ్కి వస్తే ఒక చిన్న ఫంక్షన్ తగిలిందనమాట. ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి వచ్చాము. వస్తే బంధువులు, మా చుట్టాలు చాలామంది వచ్చారు. వస్తే వాళ్ళకి మార్నింగ్ మా హస్బెండ్ లేచి చేపలు తీసుకురావడానికి వెళ్ళారు. మా రిలేషన్ వాళ్ళది ఫంక్షన్ అన్నమాట. మార్నింగ్ వెళ్ళేసేసి మార్కెట్కి వెళ్ళి చేపలు చూడండి, చేపలు కటింగ్ ఎలా చేయిస్తున్నారో. ఒక్కొక్కళ్ళు అయితే బ్లాక్గా వండేసుకుంటారు. మేమైతే అలా వండుకోము. మాకు మంచిగా వైట్గా ఉంటేనే మేము తింటాము. చూడండి చాకుతో ఎలా కట్ చేయించుకొస్తున్నారు. మార్కెట్కి వెళ్ళేసేసి దానిపైన ఉన్న చెమడ తోలంతా తీయించేసేసి మంచిగా. యాక్చువల్గా ఏంటంటే జమ్మూలో అయితే చేపలు దొరకవు. దొరికినా కూడా అవి ఐస్లో పెట్టేసేసి మెత్తగా ఉంటాయి, తినడానికి ఉండదు. స్మెల్ కూడా వచ్చేస్తాయి, ఒక రకమైన స్మెల్. మేమైతే అక్కడ చేపలు అయితే తెచ్చుకోము, ఎందుకంటే అలా ఉంటాయి కదా, చూడడానికి ఒక రకంగా ఉంటాయి. మేమైతే ఎప్పుడు తెచ్చుకోలేదు చేపలు. మేమైతే చికెన్, మటన్ అట్లా తింటాము. 1 year ఉన్నా కానీ, లేదంటే 4 months 5 monthsకి వచ్చినా కానీ మేము అక్కడ చేపలు తినము. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా నీట్గా చేసుకొని తింటామన్నమాట. అక్కడైతే అసలు వండుకున్నా కానీ టేస్టే ఉండదు. ఒక్కసారి తెచ్చుకున్నాం ఫస్ట్ టైం, కానీ టేస్ట్ లేదు, ఏం లేదు. ఎంత ఆయిల్ పోసి ఎంత కారం వేసుకున్నా కానీ టేస్ట్ అనేది లేదనమాట. అందుకని మేము చేపలు అక్కడ లైక్ చేయము, తినము. మేము ఇప్పుడు లీవ్కి వచ్చాం కదా, ఆంధ్రాకి వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత మా వారు వెళ్ళేసేసి చేపలు తీసుకొచ్చారు. మా బంధువులు కూడా ఉన్నారు కదా, అందరూ కలిసి తినొచ్చు అన్న ఉద్దేశంతో. మీలో చాలామందికి చేపలు ఎలా వాష్ చేసుకోవాలి, ఎలాగా వండుకోవాలనేది చాలామందికి తెలియదు. చూడండి, ఈ వీడియో చూడండి. ఆయన చూడండి ఎంత శుభ్రంగా, ఎంత నీట్గా కట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా, డైలీ కట్ చేస్తూ ఉంటారు. మా అత్తమ్మ కూడా చాలా నీట్గా చేస్తుంది, చాలా మంచిగా పీసెస్ కూడా కట్ చేస్తుంది. చాలామంది చుట్టాలు ఉండేసరికి 3 kgs తీసుకున్నారు, అయినా కూడా సరిపోలేదన్నమాట. లాస్ట్కి మొత్తానికి సరిపోయిన తర్వాత 3 pieces మిగిలాయి. నేను ఒకటి, మా హస్బెండ్ ఒకటి, మా పాప ఒకటి తినేసాము. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజు, స్వాతి వాళ్ళ హస్బెండ్ని. ఆఫ్టర్ సింధూర్ తర్వాత లీవ్కి వచ్చాను కదా. వచ్చిన తర్వాత అక్కడ పార్టీస్, ఎక్కడ అకేషన్స్ అని చాలా సఫర్ అవుతూనే ఉన్నాం. ఇక్కడ మా ఊర్లో మా బావగారు పిల్లలది ఫంక్షన్ అయితే మా రిలేషన్స్ అందరూ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ అందరూ మా ఇంటికాడే ఉంటే వాళ్ళకి నేనేనండి తింటుంది భోజనం. మా అమ్మ అయితే పొద్దున్నే వండేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ నేనే చేసింది. మా అమ్మగారు స్పెషలిస్ట్ చేపల కూర వండటంలో. చాలామంది, మా బాబు చాలామంది వచ్చారు. వాళ్ళకంటూ చేపల కూర అంటే చాలా ఇష్టం అందరికీ పెట్టాలని మార్నింగ్ వెళ్ళిపోయి చేపలు తీసుకొచ్చేసాను. చేపలు తీసుకొచ్చిన తర్వాత అందరూ రెడీ అవుతున్నారు. రెడీ అవుతున్నప్పుడు మా అమ్మ వండేసింది, నేను తినడం అయితే జరిగింది. అంత చూడండి, ఈ వయసులో పల్లెటూరు అనగానే తల్లి కూతుళ్ళు కొబ్బరి నూనె పెట్టుకోవటం, జడలు వేసుకోవటం చాలా సూపర్గా ఉండదు. నేనండి తింటుంది. మా బాబు బ్రష్ చేస్తున్నాడు. మా ఇల్లు చూడలేదుగా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే మా వాళ్ళు, మా రిలేషన్స్ అందరూ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి వాళ్ళ మా ఇల్లు అండి. చూడండి, లోపలికి వెళ్తుంది. మా బెడ్రూమ్ ఇది. గోడ తిప్పుతుంది మా మిస్సెస్ అయితే. ఆఫ్టర్ సింధూర్ తర్వాత వచ్చిన తర్వాత అయితే ఇక అక్కడికి ఇక్కడికని 1 year తర్వాత వచ్చాను కదా. అక్కడికి ఇక్కడికి తిరుగుతా పార్టీస్ చాలా
ఇబ్బందిగా ఉంది. మా అమ్మ అయితే చేపల కూర వండేసిందను, అన్నం ఓకే, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను తింటున్నాను ఫిష్ కర్రీ, మా అమ్మ అయితే చేసేసింది. మొత్తానికి తింటున్నారు చూడండి అందరూ. అందరూ చోట కూర్చుని మస్తు తింటా ఉంటే మజానే వేరబ్బా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? మీరు మీ రిలేషన్స్తో ఎప్పుడైనా ఈ విధంగా తిన్నారా? ముందు పెట్టాల్సిన క్లిప్ని నేను వెనక పెట్టాను, ఐఎమ్ సారీ. మా అమ్మ అయితే అప్పుడు కరివేపాకు వేస్తుంది, ఆ టైంలో నేను చిన్న షార్ట్ తీసాను. ఓకేనా? మేబీ మా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. ఓకేనా? అండ్ ఇంకా చెప్పదలిచింది కదే లాస్ట్, ఇంకా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కొత్తగా పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి దయచేసి. జై హింద్.